పెద్దలు, అనుభవనీయులు, మరి సేవలో మరి అపారమైన అనుభవం కలిగిన దైవజనులు మరి లాజరయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. నా తోటి దైవజనులకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి దైవజనుల రాజు చక్కటి మాటలు మరి మనతో పంచుకున్నారు. దేవుని బిడ్డలారా, నేను ఒక్క చిన్న విషయాన్ని మరి క్లుప్తంగా నేను మీతో మాట్లాడి మరి నా సమయాన్ని ముగిస్తాను. ఒకవేళ నేను క్లుప్తంగా మాట్లాడొచ్చేమో, కానీ ఈ రాత్రి కాలంలో ఈ దేవుని మాటలు వింటున్న మీరు, ఈ సన్నిధిలో ఇలా కూర్చున్న మిమ్మల్ని నిశ్చయంగా దేవుడు ఏదో ఒక ఆశీర్వాదం చేత ఈ రాత్రి మిమ్మల్ని అందరినీ మాత్రం ప్రభువు నింపుతాడు. ఎందుకంటే ఇది ఆయన ఆలోచన చేత ఏర్పాటు చేయబడినటువంటి కూడిక. దేవుని యొక్క వాక్యంలో అనేక పర్యాయాలు జయించువాడు, జయించువాడు, జయించువాడు అని చాలాసార్లు రాయబడింది. జయించువాడు, జయించువాడు, జయించువాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట బైబిల్లో చాలాసార్లు రాయబడింది. ఏం జయించాలి, జయిస్తే ప్రయోజనం ఏంటి అనేది ఒక కొద్దిసేపు మనం గనక వాక్యాన్ని ధ్యానం చేస్తే, ఏం జయించాలి, జయిస్తే ప్రయోజనం ఏమిటి, జయించువాడు, జయించువాడు, జయించువాడు అంటే దాని అర్థం ఓడిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఎందులోనో ఓడిపోతున్న వాళ్ళు ఉన్నారు కదా. డబ్బు సంపాదించడంలో నువ్వు గెలిచుండొచ్చు, ఉద్యోగం సంపాదించడంలో నువ్వు గెలిచి ఉండొచ్చు, అనేక పంద్యాలలో నువ్వు గెలిచి ఉండొచ్చు. ఈ లోకంలో తాత్కాలికమైనవి సాధించడంలో నువ్వు గెలిచి ఉండొచ్చు. కానీ దేవుడు చెప్పేటువంటి జయము వేరు. ప్రతి ఒక్కరికి దేవుడు చెప్పేది ఏంటంటే జయించువాడు, జయించువాడు. జయిస్తే ఏం జరుగుతుంది, మనం ఏం జయించాలి? ఒక 2-3 మాటలు జయించిన వాని గురించి రాయబడిన ఒక 2 మాటలు చూద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో జయించిన వాని గురించి ఒక మాట రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో చదువుతున్నారు, వినండి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హాని చెందడు. జయించేవానికి కలిగే ఒక గొప్ప ప్రయోజనం, జయించువాడు రెండవ మరణము వలన ఏ హాని పొందడు, ఏ హాని పొందడు. జయించినవాడు అంటే దేవుని బిడ్డలారా, రెండవ మరణం అంటే మొదటి మరణం ఉంది, రెండవ మరణం కూడా ఉంది. అంటే అందరికీ తెలిసింది ఏంటంటే ఒకే మరణం. ఈ లోకంలో వయసు అయిపోయో, అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో జరిగో, ఏదైనా వ్యాధి వచ్చో, ఏదో ఒక విధంగా మనిషి చనిపోతే అదొక్కటే అందరికీ తెలుసు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే అది అంత ప్రమాదకరమైన మరణమేం కాదు. మొదటి మరణం అంటే ఏదో ఒక దీర్ఘాయుష్ను అనుభవించి లేదా అనారోగ్యంతో చనిపోయి సమాధి చేయబడతాం కదా. ఈ మొదటి మరణం అంత ప్రమాదకరమైంది ఏమీ కాదు. ఈ మొదటి మరణం, అయ్యో నా ఇంట్లో ఈ వ్యక్తి చనిపోయారే అని ఒక బాధ అనేది ఆ ఎడబాటును బట్టి కలుగుతుందేమో కానీ అది ప్రమాదకరమైంది మాత్రం కాదు. దానివల్ల ఏ కీడు లేదు, దానివల్ల ఏ హాని లేదు. కానీ రెండవ మరణం ఒకటి ఉంది, అది మాత్రం చాలా ప్రమాదకరమైంది, అది చాలా హానికరమైంది. అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే హానికరమైన రెండవ మరణం నుండి, ఆ రెండవ మరణంలో హాని ఉంది గనక, నష్టం ఉంది గనక, భయంకరమైనటువంటి వేదన ఉంది గనక, ఆ హానిని నువ్వు తప్పించుకోవాలంటే, ఆ రెండవ మరణము వలన కలుగు ఆ హానిని నువ్వు తప్పించుకోవాలంటే నువ్వు జయించాలి. జయిస్తేనే రెండవ మరణము వలన కలుగు హానిని
నువ్వు తప్పించుకుంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. కానీ బైబిల్లో వ్రాయబడినది మానవునికి అవసరమైనటువంటి నగ్న సత్యాలు. ఈ రాత్రికాల సమయంలో మొదటి మరణాన్ని గురించి మనం పక్కన పెట్టి రెండవ మరణాన్ని గురించి మనం ఆలోచిస్తే, మొదటి మరణం కొంత బాధను మాత్రమే కలుగజేస్తుంది కానీ, కొంత దుఃఖాన్ని మాత్రమే కలుగజేస్తుంది కానీ పెద్ద హానికరమైందైతే కానే కాదు. కానీ రెండవ మరణం మాత్రం చాలా ప్రమాదకరమైంది, చాలా హానికరమైంది. అందుకని మొదటి మరణాన్ని గురించి బైబిల్లో ఎక్కడ కూడా పెద్ద అపాయకరంగా చెప్పబడలేదు. ఏమని చెప్పబడి ఉంటుందంటే, మన్నైనది వెనుకట వలనే మరి తిరిగి మన్నైపోతుంది, మన్నైనది వెనుకట వలనే తిరిగి మన్నైపోతుంది, అంతే. మొదటి మరణం ఇంకంతే. కానీ జయించిన వాడు రెండవ మరణం వలన ఏ హాని పొందడు. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, జయించిన వాడికి మాత్రమే ఆ హానికరమైన పరిస్థితులు, రెండవ మరణం వలన కలుగు హానికరమైన, ప్రమాదకరమైన, ఆ వేదనకరమైన పరిస్థితుల నుండి జయించిన వాడు మాత్రమే తప్పించబడతాడు. అదేవిధంగా ఇంకా మరొక వాక్యాన్ని కూడా మనం చూస్తే, దేవుని యొక్క వాక్యంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో చూడండి, ఇంకొక మాట ఉంది. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములను ధరించుకుంటాడు, జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు నేను ఒప్పుకుంటాను. జయించిన వానికి తెల్లని వస్త్రాలు ఇస్తాను. తెల్లని వస్త్రాలు అంటే ఇప్పుడు మేము వేసుకుని ఉన్నాం కదా తెల్ల బట్టలు, ఇలాంటివి కాదు. జయించిన వానికి దేవుడు ఒక పరిశుద్ధమైనటువంటి కొన్ని అలవాట్లు, కొన్ని స్వభావాలు నీవు నీ బ్రతుకులో, నీ జీవిత దినాలలో, నీ ప్రవర్తనలో ఒక విశేషమైనటువంటివి నీవు జయిస్తూ ఉన్నప్పుడు దేవుడు నీకు వాటిని అమరుస్తూ ఉంటాడు. జయించిన వానికంట వాని పేరు తీసుకోబోయి జీవగ్రంథంలో వ్రాస్తాడంట, జీవగ్రంథంలో వ్రాస్తాడు. ఈ లోకంలో నేరగాళ్ళ చరిత్రలో కొన్ని పేర్లు ఉంటాయి. పోలీస్ స్టేషన్కి వెళ్తే నేర చరిత్ర ఉంటుంది, రక్త చరిత్ర ఉంటుంది, హంతకుల చరిత్ర ఉంటుంది, దొంగల చరిత్ర ఉంటుంది. పేర్లన్నీ నమోదవుతూ ఉంటాయి. ఒక్కసారి దొంగతనం చేసి స్టేషన్కి వెళ్తే ఆ దొంగల లిస్టులో పేరు ఉంటుంది, రక్త చరిత్ర ఉంటే ఆ లిస్టులో పేరు ఉంటుంది. అలాగునే దేవుని బిడ్డలారా, జీవగ్రంథం అనేది ఒకటి ఉంది. జీవగ్రంథం అనేది, ఆ జీవగ్రంథంలో ఎవరి పేరైతే ఉంటుందో ఆ వ్యక్తి అదృష్టవంతుడే. ఆ వ్యక్తికి ఇక మరణం ఉండదు, రెండవ మరణం ఉండదు. ఆ వ్యక్తికి రెండవ మరణం వలన హాని ఉండదు. జయించిన వాని యొక్క పేరును జీవగ్రంథములో వ్రాస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ పేరు ఎక్కడెక్కడుంది? ఆధార్ కార్డులో పేరు లేదని ఆధార్ కార్డు కోసం తపన పడుతూ ఉంటాం. ఈ లోకంలో మనకు ఆధార్ కార్డు అవసరమే, రేషన్ కార్డు అవసరమే. దేవుని బిడ్డలారా, కొన్ని మరి ఆ గుర్తింపు కార్డులు మనకు అవసరం. కానీ జీవగ్రంథం అనేది ఒకటి ఉంది కదా, ఆ జీవగ్రంథంలో ఎవరి పేర్లు రాస్తారు అంటే ధనవంతుల పేర్లు రాయరు, గొప్ప గొప్ప కులంలో ఉన్న వాళ్ళ పేర్లు రాయరు, గొప్పగా బ్రతికిన వారి పేర్లు రాయరు, గొప్ప పేరు సంపాదించుకున్న వారి పేర్లు ఆ జీవగ్రంథంలో వ్రాయరు. ఆ జీవగ్రంథం ఈ లోకంలో ఏ ఆఫీసులో ఉండదు కానీ అది దేవుని ఎదుట ఉంటుంది. ఈ లోకాన్ని సృష్టించినటువంటి, మానవులను సృష్టించినటువంటి, సూర్య చంద్ర నక్షత్రాలను సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన పరమందున్నాడు, ఆకాశ మహాకాశాలకు పైన ఉన్నాడు. ఆ దేవుని ఎదుట ఒక జీవగ్రంథం ఉంది. అందులో గొప్ప వాళ్ళ పేర్లు, కోటీశ్వరుల పేర్లు, గొప్ప గొప్ప నాయకుల పేర్లు, పేరు ప్రఖ్యాతులుగాంచిన వాళ్ళ పేర్లు అందులో ఉండవట.
ఆ జీవ గ్రంథంలో ఎవరి పేర్లు ఉంటాయంటే జయించిన వాని పేరు మాత్రమే ఉంటుంది. జయిస్తే రెండవ మరణం వలన హాని ఉండదు. జయిస్తే జీవ గ్రంథంలో ఆ వ్యక్తి పేరు అలాగా నిలకడగా స్థిరపరచబడి ఉంటుంది. ఇంకొక మాట కూడా చదివి నేను కొంచెం ముందుకెళ్తాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో ఇంకొక మాట చదవండి. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించే వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును. జయించే వానికి మరుగై ఉన్న మన్నా. వాళ్ళు ఏం తింటారంటే మరుగై ఉన్న మన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఎంత సత్యమైనటువంటి సంగతులను వివరిస్తుందండి. జయించిన వాడు సామాన్యమైన ఆహారం తినడు. ఎవరైతే జయిస్తూ ఉంటారో వాళ్ళ కళ్ళకు అది మరుగ్గా ఉంటుంది. మరుగైన దేవుడు మరుగు చేసినటువంటి ఒక ప్రత్యేకమైన ఆహారాన్ని వాళ్ళు భుజిస్తారు. ఈ లోకంలో మనం ఎన్నెన్నో రుచికరమైన ఆహారాలు మనం తింటూ ఉంటాం. ఈరోజు మేము ఒక వివాహానికి వెళ్తే అది ఇది తీసుకొచ్చి తినండి తినండి అని బ్రతిలాడుతూ ఉన్నారు. మంచి మంచి ఆహార పదార్థాలు మనం ఎన్నెన్నో తింటూ ఉంటాం. కానీ బైబిల్ చెప్తుంది జయించేవానికి మరుగై ఉన్న మన్నా, అది దేవుడిచ్చేటువంటి దేవుని నోటు నుండి వచ్చు ఆహారం. అది మనుషుడు రొట్టె వలన మాత్రమే బ్రతకడండి. యేసు ప్రభు ఒకసారి 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉంటే ఏం తినకుండా ఆకలితో ఉంటే సాతానుడు వచ్చాడు. నీ మాటలో పవర్ ఉంది, నీ నోటి మాటలో పవర్ ఉంది, ఈ రాళ్లను రొట్టెలవమంటే అవుతాయి, రొట్టెలుగా మార్చుకొని తినమంటే యేసయ్య అన్నాడు, మనిషి రొట్టె వలన మాత్రము జీవించడు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనిషి జీవిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. మరుగై ఉన్న మన్నా అంటే ఏంటంటే దేవుడు మనతో మాట్లాడే ఆ సత్యవాక్యం, దేవుని యొక్క వాక్యం, దేవుడు బయలుపరిచే సత్యం, పరలోక సంబంధమైన సంగతులు మరుగై ఉన్న దేవుని వాక్యం. దేవుని బిడ్డలారా, ప్రతిరోజు మేము బైబిల్ చదువుతూ ఉంటే, దేవుడు మాతో మాట్లాడుతూ ఉంటే, దేవుడు వాక్యం చదివినప్పుడల్లా ఆ వాక్య ఆహారాన్ని మరి భుజిస్తూ ఉంటే ఎంతటి బలం, ఎటువంటి జీవితం జీవించాలనిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చింత అనిపించదు, దుఃఖం అనిపించదు, భయం అనిపించదు, దిగులు అనిపించదు, అసమాధానం అనిపించదు, కలవరం అనిపించదు. ఎందుకనేనంటే ఈ వాక్యం చదివినప్పుడల్లా ఏదో పరలోక ఆహారాన్ని భుజించినట్లుగా ఉంటుంది. ఈ వాక్యం హృదయంలోనికి వస్తూ ఉంటే కలవరం అనిపించదు. ఈ వాక్యం హృదయంలోనికి వస్తూ ఉంటే దిగులు అనిపించదు, ఏది లేకపోయినా భయం అనిపించదు, ఏది చూస్తున్నా కలవరం అనిపించదు. ఈ వాక్యము ధైర్యంగా బ్రతికేలాగా చేస్తుంది. ఈ వాక్యము ఆదరణగా బ్రతికేలాగా చేస్తుంది. దేవుని బిడ్డలారా, బిర్యానీ తిన్న వాళ్ళు కలవరపడుతున్నారు. మంచి మంచి ఆహారము హోటల్కి వెళ్ళి లేదా శక్తి కలిగినటువంటి ఆహారము, ఉప్పు కారాలతో వండుకునే ఆహారం తిన్న వాళ్ళు ఎంత ఆహారం తిన్నా వారిలో భయం ఉంటుంది, వారిలో ఆందోళన ఉంటుంది, వారిలో కలవరం ఉంటుంది, వాళ్ళలో కన్నీళ్ళు ఉంటాయి, మరణ వేదనలు ఉంటాయి. కానీ జయించువానికి మరుగైన మన్నా. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఈ భూమి మీద ఏది జరుగుతున్నా, నీ జీవితంలో ఏది ఉన్నా, ఏది లేకపోయినా కూడా నీవు వాక్యం అనే ఆహారాన్ని నువ్వు భుజిస్తూ ఉంటే నీకెంత ధైర్యం ఉంటుందో, నీకు కలవరం ఉండదు, సమస్య ఉండదు, కన్నీళ్ళు ఉండదు, అసలు భయం ఉండదు, తలెత్తుకొని తిరుగుతూనే ఉంటావు. దేవుడు అపజయం లేకుండా విజయోత్సవమైన మార్గంలో నిన్ను నడిపిస్తూ ఉంటాడు. జయించువానికి మరుగైన మన్నాను దేవుడు భుజింపజేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, జయించిన వానికి కలిగే ప్రయోజనాలని ఒక 2-3 మాటలు మనం చదువుకున్నాం. జయించిన వానికి రెండవ మరణం వలన హాని కలగదని, జయించిన వాడు మరుగైన మన్నాను తింటూ ఉజ్జీవంగా బ్రతుకుతాడు.
మరుగైన మన్నాను తింటూ, వాక్యాహారాన్ని తింటూ, వాక్యం అనే ఆహారాన్ని తింటూ ధైర్యంగా బ్రతుకుతాడు. వాక్యం అనే ఆహారం తింటూ ఉజ్జీవంగా బ్రతుకుతాడు. వాక్యం అనే ఆహారం తింటూ అపజయాలు లేకుండా బ్రతుకుతాడు. వాక్యం అనే ఆహారము తింటూ కలవరాలు అనుభవించకుండా బ్రతుకుతాడు. జయించువాడు. మూడవదిగా, జయించువాని పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది. ఇంతకీ మీకు అందరికి చెప్పాల్సిన నా ముగింపు మాట ఏంటంటే, అసలు ఏం జయించాలా? ఏం జయించాలి? ఏం జయిస్తే పరలోకంలో జీవగ్రంథంలో పేరు ఉంటుంది? ఏమి జయిస్తే రెండవ మరణం వలన హాని చెందాం అంటే, కొన్ని కార్యాలు జయించమని బైబిల్ చెప్తుంది. వాటిల్లో ఒక్క మాటను మాత్రమే చెప్తాను. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, దూరస్తులు, సమీపస్తులు ఎక్కడ ఉన్నా కూడా ఈ మాట మీరందరూ వినండి. నీ కుటుంబంలోనికి, నీ హృదయంలోనికి, నీ జీవితంలోనికి ఈ రాత్రి దేవుని ఆశీర్వాదం, దేవుని చేతి కార్యం నీ కుటుంబంలోనికి దేవుడు తీసుకొని వచ్చునుగాక. గట్టిగా చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. అయ్యా, ఏం జయించాలి? నేను జయించేవాడు కదా, ఏం జయించాలి అనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, జయించాల్సిన కొన్నిటిలో నేను ప్రాముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, అబద్ధాన్ని నమ్మటం నువ్వు జయించాల. అబద్ధమును నమ్మడం నువ్వు జయించాలి. ఈ లోకంలో ఉదయం లేస్తే నువ్వు వినేది అబద్ధాలు. ఉదయం లేస్తే అబద్ధాలు. ఈ రోజుల్లో పేపర్లో సత్యం లేదు, న్యూస్ పేపర్లో సత్యం లేదు, టీవీ ఛానళ్ళలో సత్యం లేదు, సోషల్ మీడియాలో సత్యం లేదు, స్నేహితులు మాట్లాడే మాటల్లో సత్యం లేదు. మనం ఎవరిని కలుసుకున్నా 10 నిమిషాలు మాట్లాడుకుంటే మనం అన్ని విధాలుగా మన చెవిన పడుతుంది అబద్ధాలే, అబద్ధాలే, అబద్ధాలే. అబద్ధాన్ని నమ్మడం నువ్వు జయించాలి. నీ జీవితంలో అబద్ధాలు నమ్మి 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 అబద్ధాన్నే నిజమనుకొని అది అబద్ధమని తెలిసి నువ్వు నమ్మట్లేదు, కానీ అబద్ధమే నిజమనుకొని అబద్ధాన్ని నమ్మి 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 అనేక విషయాలలో నువ్వు ఓటమి పాలవుతున్నావు. అబద్ధాన్ని నమ్మి 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 అనేక కార్యాలను, అనేక ఆశీర్వాదాలను నువ్వు పోగొట్టుకుంటూ ఉన్నావు. అబద్ధాన్ని నమ్మడం ద్వారా మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నావు. నిజమండి, పేపర్లో అబద్ధం లేదు, టీవీ ఛానల్లో పేపర్లో సత్యం లేదు, టీవీ ఛానల్లో సత్యం లేదు, సోషల్ మీడియాలో సత్యం లేదు, నమ్మదగిన మనుషుడు లేడు. ఏ మనిషిని కదిలించినా 10 మాటలు మాట్లాడితే 9 నమ్మశక్యంగా లేని మాటలు మనం చూస్తున్నామండి. అబద్ధాన్ని నమ్ముతున్నాం, అబద్ధాన్ని నమ్మి కలవరపడుతున్నాం, అబద్ధాన్ని నమ్మి ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాం, అబద్ధాన్ని నమ్మి నిజమైనటువంటి సత్యాన్ని నమ్మక అబద్ధాన్ని నమ్మి సమస్తాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. ఓ రోజండి, కన్న తండ్రి దేవుడు ఆదాము హవ్వలకు చెప్పాడు, ఇదిగో అన్ని పండ్లు తినండి, కానీ ఒక్క పండు తినబాకండి అని చెప్పాడండి. మొదటి మానవుడైన ఆదాము హవ్వకి ఏదైనా తోటలో దేవుడు పెట్టి, మీరు ఈ పళ్ళన్నీ తినండి, 100,000 చెట్లు ఉన్నాయి, 100 పండ్లు ఉన్నాయి, అన్నీ తినండి, ఒక్క పండు తినబాకండి అని చెప్తే వాళ్ళిద్దరూ ఆ పండు తినలేదండి. అసలు ఆ చెట్టు వైపే చూడకుండా బ్రతుకుతున్నారు. ఒక రోజున అపవాది వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఇవన్నీ మనందరికీ తెలిసిన విషయాలు. అపవాది వచ్చాడు, ఇది నిజమా, ఇది నిజమా, ఏది నిజం? ఈ పండు తినొద్దని చెప్పాడు కదా, ఇది నిజమా? ఈ పండు తింటే ఏమవుద్దో తెలుసా? ఈ పండు తింటే మీ చరిత్రే మారిపోద్ది. దేవుడు ఆయన ఎక్కువగా ఉండాలని, మీరు తక్కువగానే ఉండాలని ఈ పండు తినొద్దన్నాడు. ఈ పండు కనుక మీరు తింటే దేవుడు ఎలాగా ఉన్నాడో మీరు కూడా అలాగా మారుతారు. ఆయన ఎంత గొప్పగా ఉన్నాడో మీరు కూడా అంత గొప్పగా మారుతాడు. దేవుడు ఉద్దేశం మంచిది కాదండి అని చెప్తాడండి ఆ సాతానుడు. ఆ మొదటి మానవుడి దగ్గరికి, ఆదాము దగ్గరికి వచ్చి, మీరు దేవుని నమ్ముతున్నారు కానీ
ఆయనలో మంచి లేదు, ఈ పండు ఎందుకు తినొద్దు అన్నాడంటే, ఆయనేమో గొప్పోడుగా ఉండాలా, మీరేమో తక్కువ వాళ్ళగా ఉండాలా, అందుకనే పండు తినొద్దు అని చెప్పాడు. ఇది నిజమని మీరు నమ్ముతున్నారు, కానీ ఇది నిజం కాదు. ఒక్కసారి పండు తిని చూడండి, మీ చరిత్రే మారిపోద్దని ఒక అబద్ధాన్ని బలంగా చెప్పాడు. సహోదరులారా, ఒకసారి ఆలోచించండి. అబద్ధము ఎంత తీవ్రంగా లోకంలో సామెత ఏం చెప్తారంటే, నిజము గడప దాటే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేస్తుందంట కదా. ఒక అబద్ధాన్ని విత్తాడు, వెంటనే హవ్వ అనుకుంది, వెంటనే అబద్ధము బాగా రుచి అనిపించింది దానికి, అబద్ధం మధురంగా అనిపించింది దానికి, అబద్ధాన్ని నమ్మేసింది. అరేరే, దేవుడే అబద్ధం చెప్పాడు, సాతానుడే నిజం చెప్తున్నాడు, సాతాను చెప్పే మాట నమ్మశక్యంగా ఉంది అని వెంటనే దేవుడు చెప్పిన హృదయంలో ఉన్న మాటలన్నింటినీ తీసేసుకొని అపవాది చెప్పిన అబద్ధాన్ని నమ్మి ఆ పండు కోసుకుంది, దాన్ని తినింది, తన భర్తకు కూడా ఇచ్చింది. ఎంత నష్టపోయిందంటే మహిమనే పోగొట్టుకుంది, దేవునితో సహవాసాన్నే పోగొట్టుకుంది. ముళ్ళ చెట్టు ఉంటుంది కదండి, ముళ్ళ చెట్టు, మనం ఏమంటాం దాన్ని, చిల్ల చెట్టు ఏదో అంటాం, ముళ్ళ చెట్టు. అటువంటి చెట్టు ఆదాము హవ్వ పండు తినక ముందు ముళ్ళ చెట్టు భూమి మీద అసలు లేదు, మంచి మంచి ఫ్రూట్స్ని ఇచ్చే చెట్లే ఉండింది. ఎప్పుడైతే ఆ పండు తిన్నారో అప్పుడు చెప్పాడు దేవుడు, ఇక నుండి ఈ భూమి గచ్చ పొదలను మొలిపించునుగాక అన్నాడు. అంతకుముందు లేదండి ముళ్ళ చెట్టు, నువ్వు చాకిరి చేసుకోవాలి. ఒక్క అబద్ధాన్ని నమ్మి మహిమను పోగొట్టుకున్నారు, దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్నారు, ఒక్క అబద్ధాన్ని నమ్మి ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు. ఆ రోజున అపవాది వచ్చి అబద్ధం చెబితే అబద్ధాన్ని నమ్మి సమస్తాన్ని పోగొట్టుకున్నారు. ఆ వారసత్వం ఇప్పటికి అలాగే వస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా ఆశీర్వదించబడుతున్నారంటే, ఆశీర్వదించబడిన ఆ గుంపులోనికి వస్తున్నారంటే అబద్ధాన్ని నమ్మడం నువ్వు జయించి తీరాలి. అబద్ధాన్ని నమ్మడం నువ్వు జయించి తీరాలి. అబద్ధాన్ని నువ్వు గుర్తుపట్టాలి. భర్త మీద భార్యకి అబద్ధాలు చెప్తారు, భార్య మీద భర్తకు అబద్ధాలు చెప్తారు, సేవకుడి మీద అబద్ధాలు చెప్తారు, స్నేహితుల మీద అబద్ధాలు చెప్తారు. ఏ ఇద్దరు కలిసి ఉండటం ఈ రోజుల్లో మూడో వ్యక్తి చూడలేకపోతున్నారు. నీవు నీ భర్త ఆనందంగా ఉంటే చూడలేని రోజులు, నీ బిడ్డలు ఆశీర్వాదంగా ఎదుగుతూ ఉంటే చూడలేని రోజులు, నీ చేతి కష్టార్జితము మరి ఫలించి నువ్వు అభివృద్ధి చెందుతూ ఉంటే చూడలేని రోజులు. అబద్ధములు చెప్పి అసమాధానాలు కలుగజేసి, అబద్ధములు చెప్పి ప్రేమను విరగ్గొట్టి, అబద్ధములను చెప్పి ఒక ఇంటిలో ఉన్న పరిస్థితులను, ప్రేమలను మరి చంపుతూ ఉన్నారు. మనుషులు కూడా అబద్ధాల్ని నమ్ముతున్నారు. జయించువాడు, నువ్వు ఏం జయించాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పేరు జీవగ్రంథంలో ఉండాలన్నా, దేవుడిచ్చేటువంటి ఆ మాధుర్యమైనటువంటి ఆహారాన్ని తిని, జీవవాక్యాన్ని తిని, మరుగై ఉన్న మన్నాను తిని, కలవరం లేని వ్యక్తిగా, చింత లేని వ్యక్తిగా, ఉజ్జీవంగా, ఉల్లాసంగా నువ్వు బ్రతకాలన్నా, రెండవ మరణం వలన నువ్వు హాని చెందకుండా ఉండాలన్నా నువ్వు జయించవలసింది అబద్ధాన్ని నమ్మడం. నువ్వు జయించాలి. ఈ రోజుల్లో ముఖ్యంగా ప్రచారం అవుతున్న అబద్ధం ఏంటో ఒక్క మాట చెప్తానండి మీకు. ఈ రోజుల్లో లోకంలో ముఖ్యంగా ప్రచారం చేయబడుతున్న ఒక బలమైన అబద్ధం, ముఖ్యంగా లోకంలో బలంగా సంచరిస్తున్న ఒక అబద్ధం ఏంటంటే, చదవండి బైబిల్లో, బహు బలంగా సంచరిస్తున్న అబద్ధం ఏంటంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త అందరూ తీయండి. మత్తయి సువార్త ఈ రోజుల్లో లోకంలో బహుబలంగా సంచరిస్తున్న ఒక అబద్ధం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 23వ వచనం చదవండి. ఆ కాలమందు ఎవడైనా ఇదిగో క్రీస్తు ఇక్కడున్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మొద్దు. అబద్ధపు క్రీస్తులు,
అబద్ధాలు చెప్పేటువంటి మనుషులు ఎక్కువైపోయారు. చాలండి. ఇదిగో ఈ కాలంలో ప్రచారం అవుతున్న అబద్ధం ఏంటంటే, ఇదిగో యేసు ప్రభు అక్కడ ఉన్నాడు, యేసు ప్రభు ఇక్కడున్నాడు, యేసు ప్రభు అక్కడున్నాడు అని రకరకాలుగా అబద్ధములు ప్రచారము చేయబడుతూ ఉన్నాయి. నిజమైనటువంటి వాక్యాన్ని, నిజమైనటువంటి సహవాసాన్ని, నిజముగా దేవుడు క్రియ చేయుచున్నటువంటి సహవాసాన్ని విడిచిపెట్టి, దేవుని బిడ్డలారా, అబద్ధము అనేది అధికముగా సంచరిస్తూ ఉంది. అక్కడున్నాడు క్రీస్తు, అక్కడున్నాడు క్రీస్తు, ఇక్కడున్నాడు క్రీస్తు, అదిగదిగా ఆ చెట్టు కింద ఉన్నాడు క్రీస్తు, అదిగదిగో అరణ్యంలో ఉన్నాడు క్రీస్తు, అదిగదిగా ఎడారిలో ఉన్నాడు క్రీస్తు, అదిగదిగో ఆ కాలువ దగ్గర ఉన్నాడు క్రీస్తు, అదిగో ఆ ఊర్లో ఉన్నాడు, ఈ ఊర్లో లేడు, ఆ మూలన ఉన్నాడు క్రీస్తు. ఏంటండి అసలు రోజు రోజుకి ఎలాంటి అబద్ధాలు వింటున్నామంటే, ఏదేదో కొత్త మాటలు అబద్ధాలు ప్రచారం చేయబడుతూ ఉన్నాయి. అక్కడున్నాడు, ఇక్కడున్నాడు, అక్కడికి వెళ్తే అనేది రకరకాలుగా అబద్ధాలు ప్రచారము చేయబడుతూ ఉన్నాయి. దేవుని వాక్యము, దేవుని గురించిన అబద్ధాలు ప్రచారము చేయబడుతూ ఉన్నాయి. అబద్ధాలు ఎక్కువైపోతున్నాయి, అబద్ధపు మాటలు ఎక్కువైపోతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరులారా, అబద్ధము బహు వేగముగా పరుగుదీస్తూ ఉంది. నిజంగా దేవుడు ఎక్కడైతే క్రియ చేస్తున్నాడో అక్కడి నుంచి దృష్టి మరల్చబడుతూ ఉంది, అక్కడి నుండి దృష్టి మరల్చబడుతూ ఉంది. ఇటువంటి అబద్ధము ఈ రోజుల్లో ఎక్కువగా పనిచేస్తూ ఉంది. ఈ సమయంలో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, క్రీస్తు అక్కడున్నాడు, ఇక్కడున్నాడని అబద్ధాలు ప్రచారం చేయబడుతూ ఉంటే అవి మీరు నమ్మొద్దు. మీరు జయించాలి, అబద్ధాలు నమ్మడం జయించాలి. అసలు దేవుడు ఎక్కడున్నాడు? అక్కడ లేడు, ఇక్కడ లేడు, అక్కడ ఇక్కడ అని చెబుతూ ఉంటారు. అసలు నిజంగా దేవుడు ఎక్కడున్నాడు? ఈ రాత్రి మీరు నమ్మాలి. దేవుడు ఎక్కడున్నాడు అంటే చదవండి, ప్రభు ఎక్కడున్నాడో ఒక మాట మీకు తెలియపరుస్తాను. కీర్తనలు 11వ కీర్తన, ప్రభు ఎక్కడున్నాడు 11వ కీర్తన 4వ వచనాన్ని చదవండి. యెహోవా తన పరిశుద్ధమైన ఆలయములో ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు అని అంటే దేవుని మందిరంలో ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కష్టాన్ని నువ్వు జయించాలంటే, నీ సమస్యలను నువ్వు జయించాలంటే, అన్నీ ఉన్నా కూడా పరిస్థితి బాగలేక, అన్నీ ఉండి కూడా పరిస్థితి బాగలేక, పాడైపోయిన పరిస్థితిని బాగు చేసుకోలేక నలిగిపోతున్నావే, దేవుడు ఎక్కడున్నాడని ఈ రాత్రి నువ్వు నమ్మాలి అని అంటే, ఇదిగో నీ కొరకై ఒక ఆలయమును దేవుడు కట్టించుకున్నాడు, ఒక మందిరాన్ని దేవుడు కట్టించుకున్నాడు. ప్రతి ఆదివారము అందులో పరిశుద్ధమైన ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. శనివారం పూట ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మందిరాన్ని విడిచిపెట్టి ఇదిగో ఆ మూలలోకి పోతే ఆ మూలలో క్రీస్తున్నాడు, ఆ చెట్టు దగ్గర క్రీస్తున్నాడు, ఇదిగో ఇటు పరిగెడితే ఇటు క్రీస్తున్నాడు, ఆ తోటలో క్రీస్తున్నాడు, అక్కడికి పోతే అది జరుగుద్ది, ఇక్కడికి పోతే ఇది జరుగుద్ది. మందిరాన్ని విడిచిపెట్టి అబద్ధము ప్రచారం చేయబడుతుంటే పరిగెత్తుతున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పరిస్థితి మార్చబడాలంటే, చివరి వరకు నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే, మరుగైన మన్నాను నువ్వు భుజించి ఉల్లాసంగా బ్రతకాలంటే, నీ పేరు జీవ గ్రంథంలో నుంచి తుడుపు పెట్టబడకుండా అలాగా స్థిరపరచబడి ఉండాలంటే, రెండవ మరణము వలన నువ్వు హాని చెందకుండా ఉండాలంటే, క్రీస్తు మందిరములో ఉన్నాడు. మందిరముతో మన జీవితం అంటుకట్టబడాలి. దేవుని ఆలయముతో మన జీవితం అంటుకట్టబడాలి. ఎవరైతే దేవుని మందిరాన్ని నమ్ముతారో
అట్టి జీవితాలను నిశ్చయముగా దేవుడు దర్శిస్తాడు. ఈ రాత్రికాల సమయంలో, ఈ కడవరి దినాలలో దేవుని మందిరాలలో మహిమ సంచరిస్తూ ఉంది. దేవుని మందిరాలలో దేవుడు తిరుగులాడుచూ ఉన్నాడు. ఎవరైతే మందిరంలో అడుగు పెడతారో, ఎవరైతే దేవుని మందిరముతో అంటుకట్టబడతారో, దేవుని మందిరం లోపలికి ఎవరైతే వచ్చి వెళుతూ ఉంటారో, అట్టి వారిని నిశ్చయముగా చాచిన చేతులతో ప్రభు ఆశీర్వదించి ఆయన మందిరములు అడుగుపెట్టిన వారి స్థితిగతులను, పరిస్థితులను దేవుడు ఆశీర్వాదంగా చేయనుగాక. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒక వ్యక్తి జకర్యా అని ఒక వ్యక్తి దేవుని మందిరంలోకి వెళ్తాడు. ఆయన ఏమి నమ్మడు. అది అక్కడికి, ఇదిగో ఇక్కడికి. ఆయన బాగా జుట్టు పెంచుకొని ఉన్నాడు. ఈయన ప్రత్యేకమైన వెరైటీ వస్త్రాలు వేసుకొని ఉన్నాడు. ఆయన కర్ర పట్టుకొని ఉన్నాడు. ఇదిగో ఇక్కడికి పరిగెత్తి అక్కడికి పరిగెత్తితే అంటే దేవుని మందిరాల మీద నుంచి దృష్టి అబద్ధాల వైపుకు మరల్చబడుతూ ఉంది. మందిరంలో సేవకుడేమో సాధారణమైన వ్యక్తిలాగా తెల్ల వస్త్రాలు ధరించుకొని ప్రార్థనాపరుడై దేవుని సత్యవాక్యాన్ని చేతపట్టుకొని కంటికి ఆననట్టుగా సాధారణమైన వ్యక్తిగా దేవుని మందిరంలో వాక్యం చెబుతూ ఉంటే ఈరోజు మనుషులు ఎక్కడికి పరిగెడుతున్నారంటే, గొప్ప ఆజానుబాహుల్లాగా జుట్టు పెంచుకొని ప్రత్యేకమైన వస్త్రాలు, ప్రత్యేకమైనటువంటి వాతావరణం, ప్రత్యేకమైన ఆ కంటికి ఏదేదో వస్త్రాలతో, మాటలతో, మరి రకరకాల వారి వింత చేష్టలు చేస్తున్న దగ్గరికి ప్రజలు పరిగెడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఇక్కడికి పరిగెత్తినా కూడా ఎక్కడా కూడా పరిస్థితులు మార్చబడవు. ఈ రాత్రి నువ్వు నమ్ము. సాధారణమైన సేవకుడే, సాధారణంగా మాట్లాడేవాడే, కానీ ప్రభు ఎక్కడున్నాడంటే మందిరములో దేవుడు ఉన్నాడు. ఈ వ్యక్తి జకర్యా అని మందిరంలోకి వెళ్ళాడండి. అందరూ బయట ఉన్నారు. ఒక్కొక్కరు వంతు వస్తుంది. నేను వెళ్ళి మందిరంలోనికి నేను కూడా ప్రార్థన చేసుకొని వస్తాను అని దేవుని మందిరంలోకి, దేవాలయంలోనికి జకర్యా వెళ్ళి దేవాలయం తలుపులన్నీ వేసుకొని ఆ దేవాలయంలో ఆ బలిపీఠం దగ్గర కళ్ళు మూసుకొని చేతులు రెండు అలాగా జోడించి మనసారా దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవాలయం లోపలికి వెళ్ళి మనసారా దేవుడికి ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవుడు ఉంటే మందిరంలోనే ఉన్నాడు. దేవుడు నన్ను దర్శిస్తే మందిరంలోనే దర్శిస్తాడు. నా యొక్క మరి నాకు ప్రతిఫలం రావాలంటే మందిరంలోనే వస్తుంది. నేను ఎదురు చూస్తున్నటువంటి కార్యం జరగాలంటే మందిరంలోనే జరుగుతుంది అని మందిరంలోకి వెళ్ళి సాగిలపడి అలా దేవుని వైపు చూసి ప్రార్థన చేసుకుంటా ఉంటే బైబిల్లో రాయబడింది, దేవుని దర్శనం జకర్యాకు మందిరంలో కలిగిందంట. చేతులెత్తి హల్లెలూయా. దేవుని దర్శనం జకర్యాకు మందిరంలో కలిగిందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మా చర్చిలు కూడా మరి కొంతమంది ఒక వారం కనపడకపోతే ఎక్కడికి వెళ్ళారు అని అంటే ఇది అక్కడెక్కడో వింతలాగా మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి వెళ్తే ఇదిగో వింతలాగా ఉంది, వింత కార్యాలు జరుగుతున్నాయి. మరి అదేదో చల్లుతున్నారంట, అదేదో చిలకరిస్తున్నారంట, అది పైన పడితే గర్భఫలాలు కలుగుతున్నాయంట, పెళ్ళిళ్ళు అవుతున్నాయంట, రోగాలు పోతున్నాయంట, అదేదో చల్లుతున్నారంట అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు. అక్కడ తగ్గక మళ్ళీ వచ్చి మందిరంలో ఏడుస్తున్నారు. అబద్ధాన్ని నమ్మడం జయించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అంటే ఇక్కడ కాదు, కానీ పరిశుద్ధమైన ఆలయంలో, దేవుని యొక్క మందిరంలో, పరిశుద్ధమైన ఆలయంలో దేవుడు ఉన్నాడు. చేతులెత్తి గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో దేవుడు ఉన్నాడు కనుక ఇక్కడికి మనం పరిగెత్తకుండా దేవుని యొక్క మందిరాన్ని మనం నమ్ముకొని దేవుని మందిరంలో మనం నిలబడితే మందిరంలో ప్రభువు మనలను దర్శిస్తాడు. మందిరంలో నీ ప్రార్థనకి ప్రతిఫలం వస్తుంది. మందిరంలో నీ పరిస్థితిని దేవుడు మారుస్తాడు. మందిరానికి రావాలని ఉన్నా జరుగుద్దో జరగదోనే ఆలోచనతోనే కదా నువ్వు ఉన్నావు. మందిరానికి రావాలని ఉంది నీ పరిస్థితిని బట్టి, కానీ జరుగుద్దా జరగదా? దేవుని మందిరానికి వెళ్తే జరుగుద్దా జరగదా? వెళ్దామా వద్దా అనే తలంపులతో నీ లోపల నువ్వు సతమతం అవుతూ ఉన్నావు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు.
నీ హృదయంలో నుండి ఆ అనాలోచనని జరుగుద్దా జరగదా అనే ఆ యొక్క ఆలోచనను తొలగించుకొని నేను మందిరానికి వెళితే ఖచ్చితంగా నా పరిస్థితి మార్చబడిద్దని ఈ రాత్రి నువ్వు నమ్మి, నేను మందిరానికి వెళితే నిశ్చయముగా నేను దీవించబడతానని ఈ రాత్రి నువ్వు నమ్మి, నేను మందిరానికి వెళితే నా యొక్క గడ్డు పరిస్థితి, నా ప్రతికూల పరిస్థితులన్నీ ఆశీర్వాదంగా మార్చబడతాయని ఈ రాత్రి నువ్వు నమ్మి, నీ ప్రాంతంలో ఉన్న, నీ సమీపంలో ఉన్న దేవుని మందిరంలో నీవు అడుగు పెడితే, దేవుని బిడ్డలారా, నిశ్చయముగా దేవుని మందిరంలో నీవు ఆశీర్వదించబడతావు. నీ స్థితిగతులు ఈ సంవత్సరంలోనే దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. సంవత్సరాల తర్వాత కాదు, సంవత్సరాల తర్వాత కాదు. హలో సహోదరుడా, ప్రియ సహోదరి, సంవత్సరాల తర్వాత కాదు, ఈ సంవత్సరంలోనే మందిరంపై మమకారంతో నువ్వు మందిరంలో అడుగుపెట్టు, మందిరంలో నమ్మకంతో నువ్వు అడుగుపెట్టు. ఎందుకంటే దేవుడు మందిరంలో ఉన్నాడు, అద్భుతములు చేయు దేవుడు మందిరంలో ఉన్నాడు. నీ శాపాన్ని ఆశీర్వాదకరంగా చేయు దేవుడు మందిరంలో ఉన్నాడు. నీ కన్నీళ్లు తొలగించు దేవుడు మందిరంలో ఉన్నాడు. నీకు అద్భుతాలు చేయు దేవుడు మందిరంలో ఉన్నాడు. నీ స్థితిని మార్చు దేవుడు మందిరంలో ఉన్నాడు. ఈ రాత్రి నీ సందేహాల నుండి, నీ సందేహాలన్నిటినీ కొట్టివేయి ప్రియమైన దేవుని బిడ్డలారా. వెళ్దామా వద్దా, వెళ్దామా వద్దా? ఎవరినో చూడబాక, వాళ్ళకి జరిగిందా వీళ్ళకి జరిగిందా అని పోల్చుకోబాక, వాళ్ళని వీళ్ళని పరిశీలించబాక. దేవుడి మందిరంలో అద్భుతాలు జరుగుతాయి. నీకు నీవుగా నేరుగా నమ్ము. వాళ్ళని వీళ్ళని చూసి వాళ్ళకి జరిగితే వెళ్దాం, వీళ్ళకి జరిగితే వెళ్దాం అనే ఆలోచన ఈ రాత్రి నువ్వు తొలగించుకో. నీవు దేవుని మందిరంలో అడుగుపెట్టు. నిన్ను దేవుడు ప్రత్యేకంగా ప్రేమిస్తున్నాడు. ఎవరినో చూసి మందిరానికి వెళ్ళాలనుకోబాకు, ఎవరికో జరిగితే మందిరానికి వెళ్ళాలనుకోబాకు. నిన్ను దేవుడు ప్రత్యేకంగా ప్రేమిస్తున్నాడు. అమ్మా, నిన్ను దేవుడు ప్రత్యేకంగా ప్రేమిస్తున్నాడు. ఎవరి వైపు చూడబాకు, నీకు నీవుగా మందిరంలో అడుగుపెట్టు. నిన్ను నిశ్చయముగా దేవుడు ఈ సంవత్సరంలో నూరంతలుగా ఆశీర్వదించబోతున్నాడు. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అబద్ధాలను నమ్మొద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా, అబద్ధాలను నమ్మొద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని యొక్క వాక్యంలో ఇంకొక చోట దేవుని యొక్క మాట ఏమని రాయబడిందంటే, కొంతమంది బానిసలుగా ఉన్న ప్రజలకి, భయంకరమైన బానిసలుగా ఉన్న ప్రజలకి, శత్రువుల కింద నలిగిపోతున్న ప్రజలకి, ఇశ్రాయేలీయులు అని పిలువబడుతున్న ప్రజలకి దేవుడు ఒక గొప్ప స్వాస్థ్యమును, నాటని బావులు, కట్టని ఇల్లు, పెంచని తోటలు, ఒక గొప్ప స్వాస్థ్యమును దేవుడు ఇవ్వాలని సిద్ధపరిచి 430 సంవత్సరాల బానిసత్వాన్ని ఒక్క రాత్రిలో దేవుడు విడిపించి పాలు తేనెలు ప్రవహించే ఆ దేశానికి నడిపించాడండి. 40 సంవత్సరాలు అరణ్యంలో నడుస్తూ ఉన్నారు. చూడండి, దగ్గరికి వచ్చారండి, దగ్గరికి వచ్చారు. 430 సంవత్సరాలు నెమ్మది లేక, మనశ్శాంతి లేక, 430 సంవత్సరాలు కష్టపడిన ఫలితం లేక, ఎవరికో భయపడి గొడ్డు చాకరీ చేస్తూ శత్రువుల కింద దాసులుగా నలిగిపోయారు. దేవుడు అనుకున్నాడు, నా బిడ్డలందరినీ విడిపించాలి. ఇక నా బిడ్డల మీద బానిసత్వం ఉండకూడదు, ఏ శాపం ఉండకూడదు, ఏ భారమైన కాడి ఉండకూడదు అని దేవుడు నిర్ణయించుకొని వాళ్ళను పాలు తేనెలు ప్రవహించే ఆనందకరమైన పరిస్థితుల్లో వాళ్ళను నివసింప చేయాలని దేవుడు అనుకొని విడిపిస్తే, ఇంచుమించుగా 20 లక్షల మంది ప్రజలు నడుచుకుంటూ వెళ్ళారు. దగ్గరికి వచ్చారండి. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి దగ్గరికి వచ్చారు. దగ్గరికి వచ్చిన తర్వాత అందరు ప్రజలను అక్కడ ఆపి దైవజనులు ఏం చేశారంటే, ఒక 12 మందిని ఏర్పరచుకొని, పెద్దోళ్ళని ఏర్పరచుకొని, మేమందరం ఇక్కడ ఉంటాం, అదిగో మనం వెళ్ళాలనుకుంటున్న దేశం దగ్గరగా ఉంది కదా, ఒకసారి మీరు ఆ దేశానికి వెళ్ళి అది ఎలాగుందో చూసిరండి అని చెప్తే, ఈ పెద్దోళ్ళు ఒక 12 మంది దాకా గ్రూపుగా ఆ దేశానికి వెళ్ళారు. 12 మంది ఆ దేశాన్ని చూశారు. మంచి దేశం, మంచి తోటలు, మంచి నీళ్లు, సమృద్ధి అయిన నీటి బావులు ఉన్నాయి, మంచి ఇళ్ళున్నాయి,
ఆ భూమి, ఆ ప్రదేశం చాలా అద్భుతంగా ఉంది. ఈ 12 మంది ఆ భూమిని చూసి తిరిగి వచ్చారు. ఈ 12 మందిలో 10 మంది ఏమో భయంకరమైన అబద్ధాన్ని చెప్తున్నారు. ఆ దేశంలో ఉన్న వాళ్ళని చూసి, ఆ మనుషులు 6 అడుగులు ఉన్నారు, వాళ్ళు మనల్ని చంపేస్తారు, మనం వాళ్ళ ముందు దేనికి పనికిరాము, ఆ దేశంలో మనం అడుగు పెడితే మనందరిని చంపేస్తారు, బాబోయ్ వాళ్ళు ఒక్కొక్కరు బలవంతులు, భయంకరమైనటువంటి బలవంతులు అని 10 మంది చెప్తూ ఉంటే, ఇద్దరు మాత్రం లేదు, ఆ దేశంలో మనం నివసించడానికి దేవుడు సిద్ధపరిచింది, మనం వెళ్తే ఆ దేశం బాగుంటుంది, ఏ శత్రువు మనల్ని ఏం చేయలేడు, ఎవ్వరు మనల్ని ముట్టలేరు, ఎవ్వరు మనల్ని తాకలేరు, ఆ దేశం దేవుడు మనకిస్తున్న దేశం, మనం వెళ్తే ఆ దేశంలో బాగుంటాం అని ఇద్దరు చెప్తూ ఉంటే 10 మంది మాత్రం అబద్ధాలు చెప్పి ప్రజల్ని భయపెడుతున్నారు, అబద్ధాలు చెప్పి ప్రజలని కలవరపరుస్తూ ఉన్నారు. చివరికి ఏమైందంటే అక్కడ 20 లక్షల మంది ప్రజలు ఇద్దరు చెప్పే నిజాన్ని నమ్మకుండగా 10 మంది చెప్పే అబద్ధాన్ని నమ్మి తలగొట్టుకుంటూ ఉన్నారు. ఇద్దరికి మాత్రమే అర్థమవుతుంది, ఇది మనకి మంచి దేశం, మనము మన బిడ్డలు, స్త్రీలు, పురుషులు, మన మనవ సంతానం, రాబోయే మన తరాలు ఇక్కడ క్షేమంగా ఉంటారు, బాగా బ్రతకొచ్చు, కన్నీళ్లు లేకుండా బ్రతకొచ్చు, ఆనందంగా బ్రతకొచ్చు, సమృద్ధిగా బ్రతకొచ్చు, ఏ ఆకలి దప్పులు లేకుండా బ్రతకొచ్చు, ఈ దేశంలో మనం పనిచేసి అభివృద్ధి చెందొచ్చు అని ఇద్దరు చెబుతుంటే ఆ నిజాన్ని నమ్మట్లేదు, 10 మంది చెప్పిన అబద్ధాన్ని మాత్రమే నమ్ముతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. దేవుడు బాధతో అనిన ఒక మాటని దేవుని వాక్యంలో చదవండి. నిర్గమాకాండం 14వ అధ్యాయం, దేవుడు బాధతో అంటున్న ఒక మాటని నిర్గమాకాండం 14వ అధ్యాయం 11వ వచనం చదవండి. అంతటా వారు మోషేతో రప్పించితివా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిర్గమాకాండం 14వ అధ్యాయం 11వ వచనంలే కదా. ఎన్నో వచనం అది? సంఖ్యాకాండం. ఓకే, 14వ అధ్యాయం. ఓకే, చూడండి ఆ ఒక్క మాట చూడండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 11వ వచనం. యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మకుండా ఉంటారు. అబద్ధాన్ని నమ్ముతున్నారు. ఇంకెన్నాళ్ళు మీరు అబద్ధాన్ని నమ్ముతారు? ఎన్నాళ్ళు నేను అద్భుతాలు చేస్తానని చెప్తుంటే, నీ కన్నీరు తుడుస్తానని చెప్తుంటే, నీ జీవితం మీదకి బానిసత్వం రాకుండగా, మరి శాపమైన కాడి నీ కుటుంబంలో లేకుండగా, అలజడి నీకు రాకుండగా, ఏ విధమైనటువంటి సమస్యలు, పరిస్థితులు నీకు లేకుండగా నేను అద్భుతాలు చేస్తాను, నీకు సూచక్రియలు చేస్తాను, నీకు నీ బిడ్డలకు అవసరమైన కార్యాలు చేస్తాను, నీ కుటుంబంలో అవసరమైన కార్యాలు చేస్తాను, నీ జీవితానికి అవసరమైన ప్రతి కార్యాన్ని చేస్తాను అని నేను చెబుతూ ఉంటే ఎన్నాళ్ళు నన్ను నమ్మరు, ఎన్నాళ్ళు అబద్ధాన్ని నమ్ముతారు, ఎన్నాళ్ళు నన్ను నిర్లక్ష్యము చేస్తారు. దేవునికి ఒక బాధ వచ్చిందండి అబద్ధాన్ని నమ్ముతున్న ప్రజలను చూసి. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. జయించినవాడు జీవగ్రంథంలో పేరుంటుంది. జయించిన వాడికి మరుగైన మన్నాను దేవుడు అనుగ్రహిస్తాడు. జయించిన వాడు రెండవ మరణము వలన ఏ హాని పొందడు. ఏమి నువ్వు జయించాలంటే అబద్ధాన్ని నమ్మటం నువ్వు జయించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడికి పరిగెత్తబాకు. దేవుని ఆలయములో నాటబడు, దేవుని ఆలయంలో స్థిరపరచబడు.
చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ ప్రాంతంలో దైవజనులు మరి లాజరయ్య గారు, అలాగే ఆయన భార్య మరి పాస్టరమ్మ గారు, వారు ఎంతో కష్టపడి దేవుని సేవ చేశారు. మరి చక్కటి ప్రార్థనాపరులు వారు ఎంతో సువార్త చేశారు. ఇక్కడ ఎంతో ప్రార్థన చేశారు ఈ ప్రాంతం కోసం. వారి సంతానంలో నుండి మరి సేవకులు లేవనెత్తబడుతూ ఉన్నారు. దైవజనులు ఇర్మియా గారిని మరి ప్రత్యేకంగా దేవుడు మరి లాజరు గారు, ఆయన భార్య, వారి ప్రార్థనలు, వారి శ్రమ, వారి ప్రయాసం, వారు చేసిన సేవ, వారు చేసిన ప్రార్థన, వారి సంతానంలో నుండి దైవజనుడు ఇర్మియా గారిని దేవుడు లేవనెత్తాడు. కరోనా సమయంలో మరణ పడక మీదకి వెళ్ళిపోయాడు. బ్రతుకుతానన్న ఆశ లేదు. దేవుని బిడ్డలారా, చిన్న వయసులోనే దేవుడు అపారమైన సత్యాన్ని మరి దైవజనుల హృదయంలో పెట్టి ఎన్నెన్నో చోట్ల ఎంతెంతో మంది సేవకుల దగ్గర నలిగి ఈరోజు ఒక చక్కగా దేవుని చేత రూపించబడి దేవుని పరిచర్య చేస్తున్నారు దైవజనులు. వాక్య వరమిచ్చాడు, ప్రార్థించే కృపిచ్చాడు, దేవుని పాదాల దగ్గర కనిపెట్టుకునే విశ్వాసాన్ని ఇచ్చాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ సమర్పణ కలిగిన సేవకుడు ఉన్నాడో, ఎక్కడ సత్యవాక్కును చేతబట్టుకొని ప్రకటించే సేవకుడు ఉన్నాడో అక్కడ దేవుడు ఉన్నాడు. నీవు నమ్మవలసింది ఏంటంటే అబద్ధాన్ని కాదు. ప్రజలారా, మీరు అబద్ధాలు నమ్మకండి. ఆ దేశం మంచి దేశం. యెహోషువ, కాలేబు అనేటువంటి ఇద్దరు విశ్వాస వీరులు ఆ దేశాన్ని చూశారు. 40 సంవత్సరాలు మనం నడుచుకుంటూ వచ్చాం. దేవుడు మన పితరులకు ప్రమాణం చేశాడు, మంచి దేశానికి నీ సంతానాన్ని తీసుకొని వస్తానని. ఇప్పుడు మనం చూసిన దేశము నిజంగా యేసయ్య మనకు అనుగ్రహించబోయే దేశం. ఈ దేశంలో మనం బాగుంటాం, ఈ దేశంలో మనం ఆశీర్వాదంగా ఉంటాం, కరువు కాటకాలు లేకుండా ఉంటాం. 430 సంవత్సరాలు నలుగుతూ బ్రతికాం, 430 సంవత్సరాలు నిద్ర లేకుండా బ్రతికాం, 430 సంవత్సరాలు మనశ్శాంతి లేకుండా బ్రతికాం. ఇక మనశ్శాంతిగా బ్రతికే రోజులు వచ్చాయి మనకి. ఈ దేశంలో అడుగు పెడితే మనశ్శాంతిగా బ్రతుకుతాం మనం. ఈ దేశంలో అడుగు పెడితే సంతృప్తిగా బ్రతుకుతాం మనం. ముప్పాళ్ళ ప్రాంత ప్రజలైన మీ అందరికీ మంచి రోజులు, మనశ్శాంతిగా బ్రతికే రోజులు, ప్రతికూల పరిస్థితులు లేకుండా యెహోవా అనుగ్రహించు ఆశీర్వాదమును, దేవుడు అనుగ్రహించు ఆశీర్వాదమును అనుభవించున్నట్లుగా దేవుడు మీకు మార్గాలు సరళము చేయుటకే ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు అబద్ధాన్ని నమ్మొద్దు ప్రియులారా. దేవుని ఆలయంలో దేవుడు ఉన్నాడు, నీవు దేవుని మందిరమునని నమ్ము. దేవుని మందిరానికి వెళ్తే ఆశీర్వదించబడతావని నమ్ము. నేను ఒకటే చెప్పా మీకు, ఏం జయించాలంటే అబద్ధాలను జయించాలి, అబద్ధాలు నమ్మటం జయించాలి. అబద్ధాలు మాట్లాడడం కాదండి, అబద్ధాన్ని నమ్మడం జయించాలి. నేనున్నాను అనుకోండి, ప్రభువా ప్రాణం పోయినా నేను అబద్ధం ఆడినయ్యా అని నేను అనుకున్నాను అనుకోండి. నేను 1000 మందితో మాట్లాడినా నిజమే మాట్లాడుతాను, అబద్ధమే నేను ఆడినా. కానీ అబద్ధాన్ని నేను నమ్ముతున్నాను అనుకో, నాకేంటి ప్రయోజనం? అబద్ధం ఆడకపోయినా నేను అబద్ధాన్ని నమ్ముతుంటే నాకేంటి ప్రయోజనం? చాలామంది అనుకోవచ్చు, నేను అబద్ధం ఆడను, ప్రాణం పోయిన అబద్ధం ఆడను, నా భర్తతో అబద్ధం ఆడను, నా బిడ్డలతో అబద్ధం ఆడను, నా నోటితో అబద్ధం ఆడను. అబద్ధం ఆడనంత వరకు మంచిదే, కానీ నువ్వు అబద్ధాన్ని నమ్ముతూ ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నువ్వు నమ్మవలసిన సత్యం, దేవుని మందిరంలో దేవుడు ఉన్నాడు. ఒకసారి అందరూ లేచి నిలవబడండి దేవుని సన్నిధానంలో. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. నీ వాగ్దానాలను దేవుడు నీ ముందు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ వాగ్దానాలను దేవుడు నీ ముందు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు దేవుడిచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఈ సంవత్సరంలోనే దేవుణ్ణి ఎడల కృప చూపిస్తాడు. ఈ సంవత్సరంలోనే దేవుణ్ణి ఎడల కృప చూపిస్తాడు. ఒక చిన్న ప్రార్థన ఈ స్థలంలో చేసుకోవాలని నీకు ఆశ ఉంటే ఈ స్థలంలోకి వచ్చి నిలబడు. దూరమునున్న దేవుని బిడ్డలారా, ఒక చిన్న ప్రార్థన ఈ స్థలంలో చేసుకోవాలని హృదయంలో ఆశపడితేరా ఈ స్థలానికి రా, ఒక చిన్న ప్రార్థన చేసుకో. నీ హృదయంలో ఉన్న సందేహాలన్నీ వెళ్ళిపోవాలి. నీ హృదయంలో ఉన్న సందేహాలన్నీ వెళ్ళిపోవాలి. జయించువానికి రెండవ మరణం వలన హాని చెందడు. మొదటి మరణంలో హాని లేదు, కానీ అందరూ మొదటి మరణానికి భయపడతారు. అయ్యో నేను చస్తానేమో అని. అది హానికరమైనది కాదు,
రెండవ మరణం అది నరకం. రెండవ మరణం అది నరకం. ఈ రాత్రి నువ్వు నమ్ము, దేవుని మందిరంలో దేవుడు ఉన్నాడు. నమ్మి బ్యాప్టిజము పొందినవాడు రక్షించబడతాడు. నమ్మి బ్యాప్టిజము పొందినవాడు రక్షించబడతాడు. యేసు దేవుడని నమ్ము. దేవుని మందిరంలో దేవుడు ఉన్నాడని నమ్ము. నువ్వు దేవుని మందిరానికి విశ్వాసంతో వస్తే నిశ్చయముగా నువ్వు ఆశీర్వదించబడతావని నమ్ము. నీ మందిరములోకి వచ్చి నేను నీకు మొరపెట్టగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నీ మందిరంలోకి వచ్చి నేను నీకు మొరపెట్టగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి. దావీదు దేవుని మందిరంలో ఆశీర్వదించబడ్డాడు. ఓ రాజు అంటాడు, దావీదు రాజు అంటాడు, యెహోవా మందిరానికి వెళుదామని జనులు నాతో అనినప్పుడు నా గుండె ఉప్పొంగింది. నా గుండెల్లో ఉల్లాసం కలిగింది, ఆనందం కలిగింది. దేవుడి మందిరంలో నువ్వు దీవించబడతావు. ప్రియులారా, ఈ రోజుల్లో అబద్ధాన్ని నమ్మటం నువ్వు జయించాలి. ఇప్పటి వరకు అబద్ధాన్ని నమ్మి ఎన్నో నష్టపోయావు. ఎన్నెన్నో అబద్ధాలు నువ్వు నమ్మావు. నువ్వు సత్యాన్ని నమ్ము, అబద్ధాన్ని నమ్మొద్దు. సత్యం ఏదంటే దేవుని మందిరంలో దేవుడు ఉన్నాడు. నువ్వు మందిరంలో అడుగుపెట్టు. ఆమలా సేక తురాబానాసే ఎబెకరా హల్లెలూయా షబాదిలా మమక తురాబా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. నమ్మి మనుషులను నీవు నమ్మి పలుమార్లు మోసపోయావు. పలుమార్లు మోసపోయావు. పలుమార్లు మోసపోయావు. పలుమార్లు మోసపోయావు. ఇలా ఎంత కాలమో నీవు సాగిపోదువు. ఇలా ఎంత కాలమో నీవు సాగిపోదువు. అందరూ నమ్మి మనుషులను నీవు నమ్మి పలుమార్లు మోసపోయావు. పలుమార్లు మోసపోయావు. ఇలా ఎంత కాలమో నీవు సాగిపోదువు. చెప్పండి. ఇలా ఎంత కాలమో నీవు సాగిపోదువు. రాజులను నమ్మి బహుమతిని ప్రేమించిన బిలాము ఏమాయెనో. దైవ దర్శనం కోల్పోయెనో. రాజులను నమ్మి బహుమతిని ప్రేమించిన బిలాము ఏమాయెనో. దైవ దర్శనం కోల్పోయెనో. నా యేసయ్యను నమ్మిన ఎడలా ఉన్నత బహుమానమో నీకు నిశ్చయమే. ఇది నిజం. నా యేసయ్యను నమ్మిన ఎడలా ఉన్నత బహుమానమో నీకు నిశ్చయమే. నమ్మి
మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. ఇలా ఎంతకాలము నీవు సాగిపోదువు, ఇలా ఎంతకాలము నీవు సాగిపోదువు. సుఖభోగము నమ్మి తనాపేక్షతో పరుగెత్తిన గెహజీయే మాయెను, అగ్నికి ఆహుతి సంపాదించెను. సుఖభోగము నమ్మి అనాపేక్షతో పరుగెత్తిన గెహజీయే మాయెను. రోగమును సంపాదించెను నా యేసయ్యను నమ్మిన ఎడలా శాశ్వతమైన ఘనత ఆమేన్. నీకు నిశ్చయమే. నిజంగా నిన్ను ఘనపరిచే దేవుడు. నా యేసయ్యను స్వార్థము లేని ప్రేమ యేసయ్య ప్రేమ, నమ్మిన ఎడలా స్వార్థము లేని ప్రేమ యేసయ్య ప్రేమ. శాశ్వతమైన నిన్ను నిజముగా ప్రేమించు దేవుడు. నీకు నిశ్చయమే. నా యేసయ్యను నమ్మిన ఎడలా శాశ్వతమైన ఘనత నీకు నిశ్చయమే. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. ఇలా ఎంతకాలము నీవు సాగిపోదువు, ఇలా ఎంతకాలము నీవు సాగిపోదువు, ఇలా ఎంతకాలము నీవు సాగిపోదువు. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఈ రాత్రి అయినా నీ హృదయ బంధకాలను తెంచుకోనవు. ఈ రాత్రి అయినా నీ ఆలోచనలలో బంధకాలను తెంచుకో. మరలా చెప్తున్నాను, వాళ్ళను చూసి వెళ్దాం, వీళ్ళను చూసి వెళ్దాం, వాళ్ళు దీవించబడితే వెళ్దాం, వీళ్ళు దీవించబడితే వెళ్దాం నువ్వు అనుకోబాకు. వాళ్ళ మీద ఉన్న కృప వేరు, నీ మీద ఉన్న కృప వేరు. నిశ్చయముగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు దేవుని మందిరములో దేవుడు ఉన్నాడని నమ్మి దేవుని మందిరానికి రా. దేవుని మందిరముతో అంటుకట్టబడు. అబద్ధాలను నమ్మొద్దు, అబద్ధాలను నమ్మొద్దు. దేవునికి వ్యతిరేకమైన అబద్ధాలను మీరు నమ్మొద్దు. దేవునికి వ్యతిరేకమైన అబద్ధాలను నువ్వు నమ్మొద్దు. నువ్వు నమ్మి బ్యాప్టిజం పొందు, నమ్మి మందిరానికి రా. నీ స్థితిని దేవుడు మారుస్తాడు. ముఖ్యముగా రెండవ మరణం అనే నరకము నుండి అన్నదానాలు, పుణ్యదానాలు, వీటి వలన ఎవరికి మోక్షము కలగదు. పరలోకానికి యేసే మార్గం. ఈ రాత్రి నువ్వు నమ్మితే దీవించబడతావు. పరలోకానికి యేసే మార్గం. నీ పాపాన్ని క్షమించగలిగిన దేవుడు యేసే. నిన్ను రక్షించగలిగిన దేవుడు యేసే. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మనం ఆశీర్వదించబడినట్లు, మన ప్రాంతం ఆశీర్వదించబడినట్లు, దేవుని మందిరంలో అడుగుపెట్టి ఆశీర్వదించబడినట్లు, ఈ ప్రాంత ప్రజలందరూ దీవించబడినట్లు
అందరం చేతులెత్తి బిగ్గరగా స్తోత్రాలు చెబుదాము. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ స్థలములో ఉన్న దేవుని బిడ్డలారా, ఈ స్థలములో ఉన్న దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరము ఒక విశేషమైనటువంటి ఆనందాన్ని, సంతృప్తిని నీ కుటుంబంలోనికి, మీ కుటుంబాలలోనికి, నీ జీవితంలోనికి దేవుడు తీసుకొని రాబోతున్నాడు. దేవుని మందిరంలో నీ కనులారా నీ జీవితంలో అద్భుతాలు జరగడం నీవు చూస్తావు. దేవుని మందిరంలో నుండి ప్రవహించే ఒక ఆశీర్వాదపు నది నీ కుటుంబంలోనికి రావడం నువ్వు చూస్తావు. అలాగున దేవుని మందిరములో ఉన్న మేలుల చేత, దేవుని మందిరములో ఉన్న సమృద్ధి చేత ఈ సంవత్సరము మనము, మన ప్రాంతము ఆశీర్వదించబడినట్లు చేతులెత్తి గట్టిగా అందరూ స్తోత్రం చెబుదాము. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెబుదాము. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దైవజనులు లాజరయ్య గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, ప్రేమ స్వరూపి, నీకే కృతజ్ఞతాస్తుతులు. ఇదిగో తండ్రి, ఈ రాత్రి నన్ను ప్రత్యేకంగా నా ప్రభువా ఈ గ్రామాన్ని ప్రేమించి